गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्मसस्वरूपकं भूमानंद अनुमयार्यपादकमलसेवकम् पूर्णबोध सद्विचार राजयोगवर्तनम् दयानन्दराजयार्य सद्गुरु भजाम्यहम्। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। శ్రీ భూమానంద హనుమంత నిజదేశ్ కేంద్ర ప్రభువరిలోచే విరచితమైన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 5వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, జీవేశరహిత అచలము భావాభావములు లేని బయలే అచలం, కేవలాత్మయే అచలము స్థావర జంగములు లేని సాక్షిరహిత చలం, సాధనరహిత మోక్షాతీత చలం, ఆవరణ విక్షేప ఆరోపరహిత చలం, నీవో నేననే భ్రాంతి నిరసనమే అచలము సాక్షిరహిత చలం, సాధనరహిత మోక్షాతీత చలం అని అంటున్నాడు. అంటే పై కందార్థములో అచలము అచలము అంటివి అచలంబన అర్థమేమి? అచలము బ్రహ్మాండములకు ఆధారమా? తెలియక నీవు వాదించనగునా? అది అచలమా? అది దాని సాక్షాత్త? అది అనుమానమా? ఏ ప్రత్యక్ష స్వరూపంతో చూపెడుతున్నావు నాయన అని అచలం గురించి ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఈ కందార్థములో మరి తానే జవాబు చెప్తున్నాడు, సందేహ నివృత్తి చేస్తున్నాడు. జీవేశరహిత అచలము. కాబట్టి ఈ జీవేశరహితమే అచలము. అంటే ఇక్కడ జీవుడు అంటే ఇక్కడ ఈ పంచకోశములకు అధిష్టానముగా ఉన్నటువంటిది ఈ ప్రత్యేగాత్మ. అంటే పిండాండం అనేటువంటిది ఘటాకాశం అని చెప్పుకున్నాము కదా. ఈ ఘటాకాశములో ఉన్నటువంటి ఏ జీవ చైతన్యం అయితే ఉన్నదో ఆ జీవ చైతన్యమే ఇక్కడ క్షరపురుషుడు. కాబట్టి ఈ శరీరములో ఉన్నటువంటి వాడు ఏడైతే ఉన్నాడో వాడు ఈ పంచకోశములకు అధిష్టానముగా ఉండేటువంటి సాక్షి స్వరూపములో ఉన్నటువంటి వాడే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మనే ఇక్కడ జీవుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి మరి మఠాకాశము, ఇల్లు, బ్రహ్మాండము అని చెప్పుకున్నాము కదా. అక్కడ ఈశ్వర చైతన్యం అని చెప్పుకున్నాము కదా. మరి పంచభూతములకు అధిష్టానముగా ఉన్నది అది పరమాత్మ. పంచకోశములకు అధిష్టానంగా ఉన్నది ప్రత్యేగాత్మ అయితే మరి పంచభూతములకు అధిష్టానంగా ఉన్నటువంటిది పరమాత్మ. కాబట్టి ఈ పరమాత్మనే ఇక్కడ ఈ ఈశ్వరుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి ఈ పిండాండములో మరి ఇక్కడ ప్రత్యేగాత్మ అని, బ్రహ్మాండములో మరి పరమాత్మ అని పిలువబడుతున్నటువంటి ఈ ఈశ్వరుడు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మరి బ్రహ్మాండము పిండాండము వేరువేరుగా ఉన్నాయంటే అవి రెండు ఒకదానికొకటి విడలేక కలిసే ఉన్నవి. బ్రహ్మాండమునకు పిండాండమునకు ఆధారము బ్రహ్మాండము, బ్రహ్మాండమునకు ఆధారము పిండాండము. కాబట్టి జీవునికి ఆధారము ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారము జీవుడు. కాబట్టి జీవుడు ఉంటేనే దైవం అనేటువంటి భావములో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు. ఆ ఈశ్వరుడు ఈ యొక్క సకల జీవోపాధులంతా కూడా మరి చెలింపజేస్తున్నాడు. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం వృద్ధేశే తిష్టతి అర్జున భ్రమయాం సర్వభూతాని యంత్రారూఢ మాయా అని గీతాచార్యుడు చెప్పినాడు కదా. మరి కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఈ సృష్టినంతా సకలాన్ని మరి చెలింపజేసేటువంటి ఈశ్వర చైతన్యంలో ఉండి మరి ఇక్కడ సర్వముని అంతా కూడా చెలింపజేయుచున్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే. దీన్ని పరమాత్మ సత్యం అని అన్నారో అదానికి అదే చెలింపజేస్తున్నటువంటిది. కాబట్టి మరి ఈ రెండు, ఈ జీవ ఈశ్వరుడు అనేటువంటివి రెండు లేనటువంటిది అది అచలము. కాబట్టి అది బ్రహ్మాండము
కాదు, అది పిండాండము కాదు కాదు. కాబట్టి బ్రహ్మాండమునకు అది ఆధారమగునా అని పైకందర్థములు అన్నాడు కదా. మరి బ్రహ్మాండమునకు ఆధారము బ్రహ్మమే కానీ ఈ చలన బ్రహ్మమే ఇదంతా చెలింపజేస్తుంది కానీ ఆ బ్రహ్మము అచల బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మాండమునకు అది ఆధారము కాదు, ఆధేయము కాదు. కాబట్టి ఈ జీవేశ్వర రహితమైనటువంటిదే అది అచలము, రెండు లేనటువంటిది అది అచలము. కాబట్టి ఈ భావాభావములు లేనిది బయలే అచలము అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి భావాభావములు అంటే కించిత్ భావం అనేటువంటిది మరి ఇక్కడ జీవునికి ఉంది. మరి అక్కడ ఈశ్వరునికి ఏమని చెప్పినారంటే సర్వజ్ఞుడు అంటే కించిత్ భావంతో ఉన్నటువంటి వాడు జీవుడు. మరి సర్వత్రా సర్వజ్ఞుడైనటువంటి మరి తెలియజేసేటువంటి వాడు సర్వజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడే మరి అక్కడ ఈశ్వరుడు అని చెప్పినారు. కాబట్టి మరి ఆ భయలు మరి తెలుసుకుంటుందా తెలియజేస్తుందా అంటే అది తెలుసుకోదు, తెలియజేయదు. కాబట్టి మరి బ్రహ్మమునకు కూడా చెప్పినారు కదా అదే మాటని, తెలుసుకొనుట తెలియజేయుట లేక స్వప్రకాశమానమై ప్రకాశించినదేదో అది బ్రహ్మము కదా. మరి ఆ బ్రహ్మం అనేటువంటిదే మరి ఇక్కడ ద్వంద్వ రూపముగా దాని అందే రెండు శక్తులుగా అది పరిణామం చెందింది కదా. అంటే ఈశ్వర రూపంలో ఉండి అది తెలియజేస్తుంది, జీవరూపంలో ఉండి అది తెలుసుకుంటుంది. ఏది మూలం లేని గుర్తెరిగే శరీరమే అని చెప్పి దాన్ని మూలం లేని గుర్తెరిగే శరీరమే అది ద్వంద్వరూపంగా ఉన్నదని దీక్షల వారు నిర్ధారణ చేసినాడు. కాబట్టి ఏ బ్రహ్మమైతే తెలుసుకొనుట తెలియజేయుట లేక అని వేదాంతములు చెప్పినారో అదే ఈశ్వర రూపంలో ఉండి తెలియజేస్తుంది, జీవరూపంలో ఉండి తెలుసుకుంటుంది. కాబట్టి అభావములు లేనటువంటిది అది అచలము, అది పరిపూర్ణము. అది తెలుసుకుంటుందా బ్రహ్మము అంటే తెలుసుకోదు, తెలియజేస్తుందా తెలియదు. దీని సంగతి దానికి అవసరం లేదు. దానిలో ఇది వచ్చిపోతుంది, తెలుసుకుంటుంది, తెలియజేస్తుంది. దాన్ని తెలుసుకొని తానే లేకపోతుంది. కానీ అది లేకపోతుందా అంటే అది లేకపోదు. మరి ఏదైతే తెలుసుకుంటుందో ఈ సర్వము తెలుసుకున్నటువంటి ఏ తెలివి దాన్ని గురు అనుగ్రహం వలన సూచన అది దర్శిస్తుందో ఆ దర్శించినటువంటి తానే లేకపోతుంది. కాబట్టి ఈ రెండు కూడా లేనటువంటిది అది అచలము. అభావములు లేనిది ఆ బయలే అది అచలము, కేవలాత్మయే అచలము. అందుకొరకే ఆత్మాతీతం కేవలాత్మ అని అన్నారు. కాబట్టి ఆత్మకు అతీతముగా ఉన్నటువంటిది ఈ ఆత్మ వచ్చినా దాన్ని అది ఎరగదు. అది వచ్చి ఈ సృష్టి అంతా సృజన చేసుకొని ఈ సృష్టిని అంతా చెలింపజేసిన ఈ యొక్క సృష్టి స్థితి లయములు అనేటువంటి త్రిమూర్తులుగా తాను అది మరి పరిణామం చెందినా కూడా ఆ భయలు అనేటువంటిది అచలం అనేటువంటిది కేవలాత్మ అనేటువంటిది అది ఎరగదు. కాబట్టి ఇది వచ్చిపోతుంది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకు అతీతమైనటువంటిది కేవలాత్మ అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి కేవలాత్మయే అచలము. మరి ఇంకా స్థావర జంగములు లేని సాక్షి రహిత అచలము అని అంటున్నాడు. అంటే స్థావరము జంగములు అంటే కదిలేటువంటి జీవులు కొన్ని, కదిలిక లేనటువంటి జీవులు కొన్ని. అంటే ఇక్కడ చెట్లు గుట్టలు ఇవన్నీ కదులుతాయి అంటే చెట్లు కదులుతాయి అంటే కదులుతాయి, అవి కూడా కదులుతాయి. కానీ గుట్టలు రాళ్ళు అవి గుట్టలు కదులుతాయి అంటే కదలవు. కాబట్టి కదిలేటువంటి జీవులు కొన్ని, కదలినటువంటి జీవులు కొన్ని. కాబట్టి స్థావర జంగములు అంటే కదిలేటివి, కదలలేనివి కొన్ని జీవోపాధులు. కాబట్టి ఈ యొక్క జీవోపాధులన్నీ కదులుతున్నాయి. కానీ బ్రహ్మాండం యందున్నటువంటి ఏ ఈశ్వర ఉపాధులు అయితే ఉన్నవో అవి కదులవు అని చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ పంచతన్మాత్రలు అయితే ఉన్నాయో బ్రహ్మాండంలో నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి పిండాండమునకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములను ఏది ఎరుగుతుందంటే అది తానే ఎరుగుతుంది. మరి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ ఉపాధులు అయితే ఉన్నదో ఆ ఈశ్వర ఉపాధులన్నీ కదలే అన్నారు కదా, అవే ఈ పిండాండాన్ని కదిలిస్తున్నవి. కాబట్టి అవి కదులుతూ ఇవి కదిలిస్తున్నాయి. కాబట్టి రెండు కూడా చలన రూపమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్థావర జంగమములు లేనిది అది పరిపూర్ణము. కాబట్టి సాక్షి రహిత అచలము, అన్నిటికీ సాక్షి రూపకంగా ఉన్నటువంటిది ఏ తెలివైతే ఉన్నదో ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో అది పరమాత్మ. అది సృష్టికి కూడా మూలమైనటువంటి సాక్షి స్వరూపము. కాబట్టి సాక్షి అని ఎవరిని అంటాము మనము అంటే అప్పు తీసుకునేటువంటి వాడు, అప్పు ఇచ్చేటువంటి వాడు, ఇద్దరికి సాక్షిగా ఉన్నటువంటి వాడు, ఇంక మూడవవాడు అంటే ఈ యొక్క
అప్పు తీసుకునేటువంటి వాడు ఎవడైతే జీవుడైతే ఉన్నాడో వీడు అప్పు తీసుకునేవాడు, ఇచ్చేటువంటి వాడు మరి ఈశ్వరుడు. ఈ క్షరక్షరులకు పురుషోత్తముగా ఉన్నటువంటిదే అది సాక్షి స్వరూపము. కాబట్టి ఆ సాక్షి రహితమే అది అచలము, అది చల పరిపూర్ణము, నిజ బయలు. సాధన రహిత మోక్షాతీత అచలము అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ సాధన రహిత మోక్షాతీత అచలము ఎన్ని సాధనలు చేసినా సాధించిన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమే. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే కానీ మరి ఆత్మస్వరూపము తెలుసుకుంటే ఈ జనన మరణములు అనేటువంటివి ఇవి రెండు కూడా మరి లేకపోతాయా అంటే ఇవి లేకపోవు. కాబట్టి ఈ యొక్క ఎన్ని సాధనలు చేసినా ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే. కాబట్టి ఆత్మ ఉన్నంత వరకు జనన మరణములు అనేటువంటి ఒక వ్యాధి నుండి నీవు బయటపడలేవు. కాబట్టి ఏ సాధన నీకెందుకు, ఈ వీసానికి పనికిరాదు వినుమా అయ్యా, నే సాధుల విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతుకోకు అన్నాడు కదా కృష్ణ ప్రభువు. కాబట్టి అది సాధన రహితమైనటువంటిది, అచలము. దాని అందు ఏ సాధనలు లేవు. అది కేవలం గురు కృప వలననే అది నిజబయలు నీకు దర్శింపబడుతుంది. ఎప్పుడైతే దర్శింపబడుతుందో అప్పుడే నీవు లేకపోతావు. కాబట్టి నీవు ఉంటేనే జనన మరణములు. కాబట్టి నాయన నీవు జనన మరణములు లేనిది అది అచలము, పరిపూర్ణము, బట్టబయలు. దానికి జనన మరణాలు లేవు. దాన్ని నీవు గురు ఆజ్ఞతో నీవు దర్శించినట్లయితే నీకు కూడా ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకపోతుంది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మరి సాధన రహిత అచలం అదే మోక్షము, అదే నిజమైనటువంటి మోక్షము, అది శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఆవరణ విక్షేప ఆరోపరహితమే అచలము. కాబట్టి ఎరకనే ద్వంద్వరూపములుగా ఉన్నది అని చెప్పుకున్నాము కదా, రెండు శక్తులుగా ఉంది అని. అది ఒకటి ఆవరణ శక్తి, రెండు విక్షేప శక్తి. కాబట్టి ఆవరణం అనేటువంటిది శరీరము, విక్షేపం అనేటువంటిది గుర్తు. కాబట్టి గుర్తెరిగే శరీరము. కాబట్టి ఆవరణ విక్షేపమే. ఈ ఆవరణం అనేటువంటిది శరీరము, విక్షేపం అనేటువంటిది చైతన్యము. ఆవరణం అనేటువంటిది శక్తి ఒకటి, ఇది ఆవరణ శక్తి, ఇది శరీరము. మరి విక్షేప శక్తి అనేటువంటిది అది చైతన్య స్వరూపమైనటువంటి గుర్తు. కాబట్టి గుర్తెరిగే శరీరము దీనికి, ఇది మూలము లేదు దీనికి అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో ఇది ఆరోపితమయ్యేటువంటిదే కానీ ఇది నిజమైనటువంటిది కాదు. దాని అందు ఇది లేనే లేదు, ఇది తోస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే నీకు తోస్తూ ఉంది అని తెలిసిందో, మూలము లేదు అని ఎప్పుడైతే నీకు తెలిసిందో అప్పుడే స్వతసిద్ధం బట్టబయలు, అది అచలం. కాబట్టి నీవు నేననే భ్రాంతి నిరసనమే అచలము. నీవు నేననేటువంటి భ్రాంతి దేనిలో ఉంది అంటే భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమణే ఉపాసక జన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ అని మనకు శ్లోకం చెప్తుంది కదా. భ్రమ అంటే కళ, ఆ కళలో బట్టి నీవు నేను ఈ సకలము ఉపాసన ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ కళలోనే జరుగుతుంది. కాబట్టి నిజ గురు మేల్కలో నీవు మేల్కొంటే అదే గురు సూచన. నిజ గురు మేల్కనే నిజ సూచన, అదే అచలము. దానిలో ఇది కళ అని ఎప్పుడైతే భ్రమ అని తెలుసుకుంటున్నావో, భ్రమరహితమే అది నిరసనము, అది భ్రాంతి. భ్రాంతి వలననే ఈ జీవేశ్వర జగత్తంతా కూడా తోస్తూ ఉంది. ఎప్పుడైతే నీకు అది నిజాచల పరిపూర్ణ పరభైరులు దర్శించినావో నీవు నా తోచినదేదంతా నేను లేని కళ అని ఎప్పుడైతే నీవు మేల్కొంటున్నావో అప్పుడే నీకు స్వతసిద్ధం అచల మనిషి. ఇక్కడ భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు మనకు నిర్ధారణ చేసి కందార్థములు అచలం అనేటువంటి యొక్క పదార్థమును మనకు తెలియజేసినాడు. సందేశాన్ని ఇచ్చి మనకు సందేహ నివృత్తి చేసినాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.